పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్ ఎలా హెల్ప్ చేస్తాయి అనే దాని గురించి ఇవాళ నేను మీకు డీటెయిల్గా వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నామండి. సో ఇక్కడ గమనిస్తున్నారు కదండి, 20 ఏళ్ళ అబ్బాయికి ఈ విధంగా బట్టతల వచ్చిందనమాట. సో 20 ఏళ్ళ అబ్బాయికి ఇలా ఈ విధంగా బట్టతల రావటంతో ఏమైందనంటే తను పాపం ట్రాన్స్ప్లాంటేషన్ కావాలని వచ్చారనమాట. 20 ఏళ్ళ వయసులో అంటే 24 ఏళ్ళ లోపు మనం బట్టతలకి ట్రాన్స్ప్లాంట్ అనేది చేయకూడదండి. మీరు ఎవరైనా కానీ మీకు చేస్తారన్నా కానీ మీరు అది ఒప్పుకోకూడదు. 24 ఏళ్ళ లోపు మీకు ఈ విధంగా బట్టతలలు ఉన్నాయనంటే ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్స్ తీసుకొని ఈ విధంగా కవరేజ్ అనేది చేసుకోవచ్చు. 24 ఏళ్ళ దాకా మనం గట్టిగా పెట్టుకొని 24 ఏళ్ళ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. ఇది మిడ్ 40sలో ఉన్నారండి తను. ఇది మిడ్ 40sలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా వెంట్రుకలు అనేది పల్చగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా వెంట్రుకలు అనేది పల్చగా అవ్వటంతో ఏమవుతుందంటే ఇక్కడ పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేయటంతో వెంట్రుకల కవరేజ్ అనేది మంచిగా వచ్చిందనమాట. సో కొత్త జుట్టు కోసం అనే దానికంటే ఉన్న జుట్టుని కాపాడుకోవటం, ఉన్న జుట్టుని గట్టిగా చేయటానికని పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఎక్స్టెన్సివ్గా హెయిర్ లాస్ ఉన్నదానికి ఇలా 1.5 year టైం పట్టిందనమాట. ఇలా 1.5 year జర్నీలో తను పిఆర్పిస్, మీసోస్, జిఎఫ్సిస్ ఇలాంటివి అన్నీ చేసుకుంటూ, మందులు వాడుకుంటూ, ఆ విధంగా టాబ్లెట్స్ కూడా వాడుకుంటూ, మంచిగా వాడుకుంటూ ఇలా రిజల్ట్స్ తెచ్చుకోగలిగారనమాట. సో ఇంత మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని మనం గట్టి ప్రయత్నం అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనము ఎంతైతే గట్టిగా చేస్తామో, ఎంతైతే పట్టుదలగా ఉండి చేయగలుగుతామో అప్పుడు మనకు అంత మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ఇంకా ఎటువంటివైనా సందేహాలు ఉన్నా, అపోహలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ షేర్ చేయండి. బట్టతలలో ఉన్న వాళ్ళకి, మంచి ట్రీట్మెంట్స్ కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.